మీరన్నట్టు సరే ఈ భూమికి డిమాండ్ పెరిగింది, అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఎక్కువనే ఉంది. సో ఈ క్రమంలో గవర్నమెంట్ ఏ విధంగా స్పందించవచ్చు? ఒకవేళ ఇప్పుడు అమ్మకాలు కొనుగోలు ఆల్రెడీ అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఏ విధంగా స్పందించవచ్చు? దీన్ని దృష్టిలో పెట్టుకొని 2007లోనే ఒక సవరణ వచ్చింది, చట్ట సవరణ. ఏమన్నారంటే ఏవైతే ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాలు ఉంటాయి, ఈ పట్టణ ప్రాంతాలు, అక్కడ కనుక అసైన్మెంట్ భూమి చేతులు మారినట్లయితే తిరిగి అసైన్కి ఇవ్వాల్సిన పని లేదు, దాన్ని ప్రజా ప్రయోజనాలకు దాంట్లో భాగంగా ఇంటి స్థలాలకు వాడాలని ఉంది. ఇప్పుడు మనము ఈ సమస్యకు పరిష్కారం వెతికేటప్పుడు పేదవాళ్ళు కొనుక్కుంటే ఏం చేయాలి, పేదవాళ్ళు కాని వాళ్ళు కొనుగోలు చేస్తే ఏం చేయాలి, దాని యూసేజ్ మారిపోయినప్పుడు ఎట్లాంటి చర్య తీసుకోవాలనే ఆలోచన చేయాలి. దీంట్లో కోనె రంగారావు కమిటీ ఏదైతే భూమి సమస్యల మీద అధ్యయనం కోసం ఉమ్మడి రాష్ట్రంలో వేసిన కమిటీ ఏం చెప్పిందంటే అసైన్మెంట్ భూములని మనం అమ్ముకునే అవకాశం ఇంకా ఇవ్వకూడదు, దానివల్ల దాన్ని మళ్ళీ తర్వాత చర్చిద్దాం, దాని పర్యవచనాలు వేరే ఉంటాయనేది. కానీ అది చెప్పుకుంటూనే కమిటీ ఏం చెప్పిందంటే ఒక ఫండ్ క్రియేట్ చేయండి, గవర్నమెంటే ఒక అసైన్మెంట్ ల్యాండ్ ఫండ్ క్రియేట్ చేయండి, ఎవరైనా అసైని తన భూమిని అమ్ముకోవాల్సిన ఆర్థిక పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారానో, ఎస్టీ కార్పొరేషన్ ద్వారానో, బీసీ కార్పొరేషన్ ద్వారానో ఈ స్పెషల్ ఫండ్ నుంచి కొనుగోలు చేసి ఆ భూమిని ఇంకొక పేద కుటుంబానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి దానికి ప్యారల్గా ఒక ఉదాహరణ చెప్పింది కమిటీలో. ఈరోజు కూడా గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఏజెన్సీ ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాలు అంటాం కదా, అక్కడ ఎల్టీఆర్ చట్టం అమల్లో ఉంటుంది. ఎల్టీఆర్ చట్టంలో నిబంధన ఏంటంటే ఒకవేళ ఎవరికైనా నాన్ ట్రైబల్కి చట్టపరంగా భూమి ఉండి అమ్మాలి అంటే ట్రైబల్కి అమ్మాలి. మరి ట్రైబల్ కొనడానికి ముందు రాకపోతే ఏం చేయాలి అంటే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని నిబంధన ఉంది. మరి రేట్ ఎట్లా నిర్ధారిస్తారు? భూసేకరణలో ఏ రేటు ఉంటే ఆ రేటు ప్రకారం భూములు కొనాలని నిబంధన ఉంది. అలాంటి నిబంధననే అసైన్మెంట్ భూములు కూడా పెట్టాలని అప్పుడు ప్రతిపాదన.